మనతో ఉన్నారు సీనియర్ నటులు శరత్ కుమార్. ఆయన లేటెస్ట్గా కన్నప్ప సినిమాలో నటించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆయన మాటల్లో ఏం చెప్తారనేది మనం తెలుసుకుందాం. సార్, నాదనాథుడు అనేది ఒక పోస్టర్ అనేది కన్నప్ప నుంచి రావడం జరిగింది. మిగతా పోస్టర్స్తో పోలిస్తే మీ క్యారెక్టరైజేషన్ చాలా అంటే రెండు కత్తులు పట్టుకుని వెరీ అగ్రెసివ్గా ఉంది. సో ఎలా ఉండిపోతుంది నాదనాథుడు? నాదనాడు ఇస్ గాట్ ఇస్ తిన్నాస్ ఫాదర్ కదా. సో స్టోరీ నరేషన్ చెప్పేటప్పుడే నాకు నచ్చింది ఇది. బికాజ్ ఒక ప్యాక్ స్టోరీ, కన్నప్ప ఎలా డివోషనల్ శివభక్తుడు, పెద్ద శివభక్తుడు అయ్యాడని చెప్పకపోతున్నారు ఈ పిక్చర్లో. సో ఒక విష్ణూస్ వర్షన్ ఆఫ్ కన్నప్ప ఇది. విష్ణూస్ వర్షన్ అంటే ఈజ్ నాట్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ఫోక్లోర్. ఈజ్ ఇమాజిన్ చేసి ఇలాగా ఒక నాన్ బిలీవర్ పోరాటం ఉంటేనే ఈ పిక్చర్ సరిగా ఉంటుంది. స్టేట్ శివభక్తుడు అంటే వన్ లైన్ స్టోరీ ఇది. ఈయన కళ్ళు ఇచ్చారు, కళ్ళు బ్లడ్ వచ్చింది, అదని చెప్పేది వన్ లైన్ స్టోరీ. సో హౌ టు ఇంట్రెస్ట్తో చెప్పాలంటే ఈ మ్యాగ్నమ్ ఓపస్ పిక్చర్ ఉండాలి. ఇలా శివభక్తుడిని ఎలాగా శివుడు, ది వ్యూ ఆఫ్ శివుడు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. దాంట్లో నాథనాథుడు అండ్ సన్ తిన్నా ఎమోషనల్ బాండింగ్ అండ్ ఫాదర్ హూ అండర్స్టాండ్స్ ద సన్ అండి ఈ క్యారెక్టర్. బట్ అట్ టైమ్స్ ఏంట్రా ఇది నేను చెప్పేది వినకపోతే ఏమవుతుంది, ఈ క్లాన్స్ ఏమవుతుంది, వీళ్ళందరూ అపోజ్ చేస్తారు కదా అని ఎవ్రీథింగ్ ఇస్ అ టర్మాయిల్ ఇన్ నాథనాథుడు's మైండ్. బట్ లవ్ ఫర్ ద సన్ ఇస్ దేర్. అట్ సమ్ పాయింట్ ఆ పిక్చర్ చూస్తారు, మీరందరూ చూస్తారండి. అక్కడ తిన్నా హ్యాస్ టు సేవ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని నా మైండ్కి వచ్చి తిన్నా వస్తాడంటాను. దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి తిన్నా ఉంటే బాగుంటుంది, మళ్ళీ తిన్నా రావాలి అంటే నేను తిన్నారు వస్తాడంటాను. That was very interesting to me in the film. So that shows the affection both of us have. Real and same, real life same. I love Vishnu, I love Mohanbal garu. We become family andi. Ante. ప్రధానంగా మేకింగ్ వీడియోస్ చూసేవండి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి అంటే ఒక పిక్నిక్ లాగా చేశారు నాకు తెలిసి. అంటే ఎంత జోవియల్గా ఈ మేకింగ్ అనేది ఉందంటే ఎంత సీరియస్గా ఈ సినిమాని చేయడానికి అంటే మీకు కష్టం అనిపించిందా? ఆ మూడ్ నుంచి సినిమా మూడ్లోకి వచ్చి సినిమా చేయడానికి ఎట్లా, హౌ ఫీలింగ్? అట్లా అక్కడ ఏం సీరియస్ లేదండి. ఇది ఈ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ కంపెనీ అండి. ఇదన్నీ ప్లాన్ చేసి ఇది చాలా డిఫికల్ట్ అండి. అది న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ షూట్ చేయడం అంటది, అబ్రాడ్ వెళ్ళి షూట్ చేయడమే కష్టం. అది ఒక 120-130 డేస్ ఉండి అది అంతా చల్లిగా ఉన్న కోల్డ్ వెదర్లో అన్ని ఆర్టిస్ట్ను అసెంబుల్ చేయడం అండ్ హెర్క్యూలియన్ టాస్క్ అండి. అంత ఈజీ టాస్క్ కాదు. బట్ విత్ గ్రేట్నెస్ బోత్ మోహన్ గారు అండ్ విష్ణు, డెడికేషన్, డిసిప్లిన్, డైరెక్టర్ గారు, కెమెరామెన్ షెల్డన్ అందరూ హెల్ప్ చేశారు స్పీడప్ చేయడానికి. ఒక సీన్ ప్లాన్ చేసి అది ఎలాగ కంప్లీట్ చేయాలి అది ఆర్టిస్ట్కు చెప్పి నరేషన్ ఇచ్చి స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చి అందరూ ఎలాగ చేయాలి, ఎన్ని మీటర్లో ఎలాగ ఎగ్జాజరేట్ చేసుకోవాలి, ఎగ్జాజరేట్ చేయకూడదు, ఇదన్నీ చెప్పి ఒక క్లీన్ ఫిలిం అంటే ఇది. సో ఎలాగా కన్నప్ప హ్యాస్ టు రీచ్ ఎవ్రీవేర్. కన్నప్ప సౌత్కి అందరికీ తెలుసండి కన్నప్ప ఎవరని. సో కన్నప్ప ఎవరని నార్త్కు తెలియాలి, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్కి ఈ కన్నప్ప స్టోరీని తీసుకువెళ్ళని ఒక పెద్ద ఆపర్చునిటీ ఇప్పుడు దొరికిందండి. ప్రధానంగా మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రతి ఒక్కరు నటులు, సినిమా ఇండస్ట్రీకి అంకితం అయిపోయారు. మీరు త్యాగం చేశారు మీ లైఫ్ని అంతా కూడా సినిమాలకే అంకితం. ఇంకా అంటే ఇన్నేళ్ల కెరీర్ చూసుకుంటే ఒక మొనాటినీ ఫీలింగ్ కూడా వస్తుంది, ఒకే పని ఎక్కువ కాలం చేస్తే కూడా. కానీ మీరు ఆ మొనాటిని తప్పించుకుని ఎలా వర్క్ చేయగలుగుతున్నారండి? ప్రొఫెషన్ మొనాటిని అవ్వకూడదండి, బికాస్ దట్ ఈస్ యువర్ గాడ్. బికాజ్ సయ్యం తొలిలే దైవం తమిళ్ ఒక పడమని చెప్తారు. వాట్ ఎవర్ యూ డూ శ్రద్ధతో చేస్తే అది దేవుడు అంటారు. సో అలాంటి ఫర్ మీ ఇట్స్ అ ప్యాషన్. ఫర్ రాధికా గారు ప్యాషన్, మై డాటర్ వరలక్ష్మి అది ప్యాషన్. ఇప్పుడు నా డాటర్ రయాన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు, వాళ్ళకి అది ప్యాషన్. సో అన్నీ ఒక ప్యాషనే. సో వెన్ యూ హ్యావ్ సంథింగ్, దేవుడిచ్చిన కళ, ఆ కళ కంటిన్యూ అవ్వాలి. సో దట్స్ నో గివింగ్ అప్, ఇది బోర్ కొడుతుంది ఏంటది మళ్ళీ ఈరోజు షూటింగ్ వెళ్ళాలా, అట్లా కాదండి. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే వెన్ ఐ డూ న్యూ ఫిలిం, it's a learning process. I'm meeting new directors, new technicians. Then only I refresh my mind and educate myself further, and I want to give more for the audience who support us always.
అంటే మీరు గమనిస్తూ వస్తున్నారు సార్, సౌత్ సినిమా అనేది ఇప్పుడు ఒక రెవల్యూషన్ లాగా చాలా హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇండియాలో కూడా సౌత్ సినిమా అనేది ఇప్పుడు చాలా ఎక్కువ కమాండింగ్గా రోల్ అనేది పోషిస్తూ ఉంది. సో అంటే మీరు చూసిన ఇన్నేళ్ల కెరీర్లో సో అంటే సినిమా అనేది ఏ రీచ్కి అవుతుంది, ఇంకా మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, ఆస్కార్ లెవెల్కి కూడా మన సినిమాలు వెళ్ళినాయి కాబట్టి ఇండియన్ సినిమా రీచ్ అనేది ఎంతవరకు వెళ్తుందని మీ మీ ఒపీనియన్ ఏంటి సార్? సి వీఆర్ ప్యారలల్ టు హాలీవుడ్ అండి. దర్ ఇస్ నథింగ్ లెస్. హాలీవుడ్లో ఏం చేస్తారో అదే మనం కూడా చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజికల్ డెవలప్మెంటు, ఐడియాస్, టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ కూడా ఉన్నారు. నా ఆస్కర్కి యారమాన్ గారు వెళ్ళారు, రసూల్ పోగొట్టి సౌండ్కి వెళ్ళారు, నేను RRR వెళ్ళింది. సో ఇదన్నీ ది స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్ టేకెన్ టు సమ్ అదర్ లెవెల్ అండి. వీ షుడ్ థ్యాంక్ ఏఆర్ రెహమాన్ ఫర్ హిస్ మ్యూజిక్, రసూల్ పోగొట్టి వాజ్ సౌండ్, అండ్ రాజమౌళి గారు దే టుక్ ద మూవీ మేకింగ్ టు అ డిఫరెంట్ లెవెల్ అండి, అప్రిషియబుల్ బై ది ఇంటర్నేషనల్ ఆడియన్స్. అండ్ నార్త్లో మీరు చెప్పినట్టు the South people are encouraged because lot of good films have made blockbusters there. Not that their movies are bad. They are also doing. But they have got a certain market అండి. మళ్ళీ సౌత్ నుంచి త్రూఅవుట్ ఇండియాకి పోతుంది, బికాజ్ డబ్ చేస్తారు లేకపోతే డైరెక్ట్ చేస్తారు. బట్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అది డెంట్ ట్రై. మనం ట్రై చేస్తే ఉన్నాము, మళ్ళీ మనం సక్సెస్ అయిపోయాం. ఈవెన్ ఇఫ్ దే ట్రై టు బ్రింగ్ ఫ్రమ్ సంబడి ఫ్రమ్ దేర్ అండ్ టెలింగ్ దమ్ న్యూ స్టోరీ హియర్, దే వుడ్ హావ్ సక్సీడెడ్. సో నౌ ఇట్ హస్ బికమ్ అ ఫ్యామిలీ అండి. దర్ ఇస్ నో నార్త్ సౌత్ ఈస్ట్ డివైడ్. అందరూ ఇప్పుడు షారుఖ్ ఖాన్ పిక్చర్లో తమిళ యాక్టర్స్ యాక్ట్ చేస్తారు, షారుఖ్ ఖాన్ ఇక్కడ యాక్ట్ చేస్తారు. అన్నీ యూనిఫామ్, అందరూ యూనిటీ వచ్చిందండి. దిస్ గోస్ ఫార్వర్డ్ ఎవ్రీ మూవీ దెల్ బి ఆడియన్స్ థియేటర్కి మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి పిక్చర్ చూస్తారు. అండ్ గుడ్ స్క్రిప్ట్స్ సపోర్టింగ్ ది స్టార్ కాస్ట్ వుడ్ బి రియలీ గుడ్ అండి. సో ఆల్ ద బెస్ట్ సార్, వెయిటింగ్ ఫర్ కన్నప్ప. థ్యాంక్ యూ అండి. సో ఇది శరత్ గారు చెప్తున్నారు, సినిమా అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సినిమానే భావించాల్సి ఉంటుంది, నార్త్ సౌత్ అనేది లేకుండా అన్ని భాషల్లో మన సినిమా అనేది ఆడాలి, ప్రేక్షక ఆదరణ లభించాలి, హాలీవుడ్ స్టాండర్డ్స్కి మన ఇండియన్ సినిమా వెళ్ళింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.